మన ఊరిలో ఓర్ర మాసుతోనే ఒక్కడు తిరుగుతున్నాడు. ఊర్లో ఉన్న ఒక్క అమ్మాయిని వదలకుండా కిడ్నాప్ చేస్తున్నాడు. వాటిని కనిపెట్టడానికి మన ఓజీ పోలీస్ ఫోర్స్ కమ్ బ్యాక్ ఇచ్చారు. గైస్, ఇక్కడ ఒక డెడ్ బాడీ. ఇక్కడ మనకి ఎవిడెన్స్ దొరికే చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక్క చిన్న ఆధారం దొరికినా చాలు ఆ మాస్క్ వేసుకున్న సైకో కిల్లర్ ని మనం కనిపెట్టొచ్చు. సరేనా మామా? నేను చూసుకుంటా మామా. ఒక చిన్న ఆధారం దొరికినా నీకు చెప్తాను మామా. డోంట్ వరీ మామా, డోంట్ వరీ. బీ హ్యాపీ మామా, బీ హ్యాపీ. ఓకే గైస్, వెతకండి, నేను కూడా వెతుకుతాను. ఒక చిన్న ఆధారం దొరికినా చాలండి. ఇక్కడ ఏదైనా ఉందా? ఏమీ లేదే. ఇటువైపు ఏదైనా ఉందా? ఒక చిన్న కత్తి లేదా మాస్క్ దొరికిన చాలు ఆ మాస్క్ వేసుకున్న సైకో కిల్లర్ని పట్టుకోవచ్చు. లేదే, ఏమీ లేదే. రే మైకల్, మంచిగా వెతుకు, నేను వెతుకుతా. ఇక్కడ ఇక్కడ కింద నా కళ్ళు తల తిరుగుతున్నాయి. ఈ ప్లేస్లో ఒక చిన్న ఆధారం కూడా దొరికేటట్టు లేదే. అక్కడ ఒక ఫోన్ ఉన్నట్టు కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం. అవును, ఫోనే. తమ్ముడు మైకల్, కొంచెం ఇక్కడ రా, ఇక్కడ ఒక ఫోన్ ఉంది. వచ్చాను. ఏంటా? ఇక్కడ చూడు, ఫోన్ ఉంది. అయ్యో, అది నా ఫోన్. ఏంటి, అది నీ ఫోనా? అవునుపా, తెలియకుండా కింద పడిపోయింది. నేను జోబులో పెట్టుకుంటా. ఫస్ట్ అది చేయరా వెదవా, నేను వెళ్ళేమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూస్తాను. మామా ఇక్కడ రా మామా. మామా ఆగ్రా వస్తున్నా. కనిపెట్టారా ఎవిడెన్స్? అవే టేక్ యు ఆర్లియర్లియా. రే, కనిపెట్టారా ఎవిడెన్స్? మామా ఇక్కడ చూడు. మామా ఏంట్రా అది? కుక్క పీ మామా. రే, అది దేనికిరా మనకి? మామా, ఈ కుక్క పీ మీద ఎవరు షూ వేసి తొక్కారు మామా. ఇదేమన్నా ఆధారము మామా? ఓరి నాయనా, దరిద్రాన్ని తీసి పారేరా. మామా ఏంటి మామా ఆధారాన్ని పారేమంటున్నావు? అది మనకి కావాల్సింది మామా. నీ మొహానికి రాసుకో, మర్యాదగా అవతల పారేదాన్ని. ఓకే రైట్ మామా. ఒక్కడేమో ఫోన్ కింద పడేసేది తన ఫోన్ అంటున్నాడు, ఇంకొకడేమో కుక్కటి తీసుకొచ్చి ఇక్కడ చూడు మామా అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తాం? ఇప్పుడు మేము కనిపెడతాం. ఇప్పుడు టైం ఎంత అయింది? అయ్యయ్యో, 5:30 అయిందా? నా చెల్లిని కాలేజ్ నుంచి తీసుకురావాలి. రే, మీ ఇద్దరు సాక్ష్యాలు వెతకండ్రా, నేను వెళ్ళొస్తాను. ఓకే మామా. తొందరగా వెళ్ళాలి, నా చెల్లి కాలేజ్ లో వెయిట్ చేస్తుంటది. తొందరగా పరిగెత్తరా గిల్లి దాస్. తీరా బండి. ఇప్పుడే కాలేజ్కి వెళ్తాను. ఫోర్సెస్, మీరు ఇంకా ఎపిసోడ్కి లైక్ చేయలేదంటే మర్చిపోకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, చూసారా? చాలా తప్పు. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే ఒక్కొక్క వీడియోస్ మైండ్ అదిరిపోయేలా ఉంటాయని నేను నమ్ముతున్నాను. మీరు కూడా చూస్తారు. తొందరగా కాలేజ్కి వెళ్ళాలి, నా చెల్లిని తీసుకురావాలి. వచ్చినాలే. నా చెల్లి ఎక్కడ? బయట కనిపిస్తలే. యో సెక్యూరిటీ, ఎక్కడ నా చెల్లి? సార్, మీ చెల్లి ఇంటికి వెళ్ళిపోయింది సార్. ఇంటికి ఎలా వెళ్ళింది సార్? నడుచుకుంటూ వెళ్ళిపోయారు సార్. ఏ, నా చెల్లిని నేనే కదా డైలీ ఇంటికి డ్రాప్ చేస్తాను. సార్, అది నాకు తెలియదు సార్. ఆవిడ వెళ్ళిపోయారు సార్. నువ్వే కదా వెళ్ళనిచ్చావు. ఆవిడ వెళ్ళిపోతానంది నేను సరేనని సార్. రే, ఇప్పుడు నేనేం చేస్తాను చూడు. సార్, కొట్టకండి సార్. దెబ్బలు తినరా. ఏవే చెల్లి, ఎక్కడికి పోయావే? భయపడిపోయా నేను ఒక్క సెకండ్ లో. అన్నా, నువ్వు ఇప్పుడు దాకా చూసింది మొత్తం జస్ట్ ప్రాంక్. ఏంటది ప్రాంకా? అవునన్నా, అక్కడ చూడు, అక్కడ కెమెరా పట్టుకొని నించున్నాడు. కెమెరా పట్టుకొని నించున్నాడా? ఎవడాడు? అవును, నించున్నాడు. ఒరే చాక్లెట్ బాయ్, ఇక్కడ రా. ఇదిగో నా వచ్చి సార్, చెప్పన్నా ఏం కావాలి? ఏమి వద్దు తమ్ముడు. చెల్లి, వీడెవడు? అన్నా, వాడు ఫ్రెండ్ కన్నా పైన, లవర్ కన్నా ఇంకా పైన అన్నా. లేదు, నాకు అర్థం కాలే. అన్నా, వాడు చాలా మంచి అబ్బాయి. నేను వాడిని లవ్ చేస్తానన్నా. ఏంటిది? వీడిని లవ్ చేస్తున్నావా? ఈయన చూస్తే పోకిరి వెదవులా ఉన్నాడు. బావా నన్నలా అనకు. బావనా? ఎవడికి బావారా? మొహమ్మద గుద్దుతో చూసుకో. ఇకపై నా చెల్లితో మాట్లాడకు. నువ్వు వెళ్ళిపో. ఏంటి బావా, నేను లవ్ చేయకూడదా? చెయ్యకూడదురా. ఏం చేస్తావు? చేసావు, మొహం పగులుద్ది. పగలగొట్టు. అన్నా, ఆడి మీద చిన్న దెబ్బ పడినా కూడా నేను ఏడుస్తా. చెల్లి,
పోయి వీడిని లవ్ చేసావేంటమ్మా? ఎవడ్రా నువ్వు? నీ బాలకం అస్సలు సరిగ్గా లేదు, చూసుకో. పోకిరిలా ఉన్నావు, ఆ కళ్ళు చూడు, పోకిరి పెదవా. బావా నేనెవరని అడిగావు కదా, నా పేరే పిల్ల షించాన్. ఏంటి పిల్ల సించాన్వా? చూడ్డానికి అస్సలు పిల్లాడలేవే. బావా నేను చూడ్డానికి చిన్న పిల్లాడ లేకపోవచ్చు, కానీ నా మనసు మాత్రం చిన్న పిల్లాడిదే. అందులో నీ చెల్లికి మాత్రమే చోటు. నీకు కావాలంటే కొంచెం ఇస్తా. నాకేం వద్దు, నువ్వే ఉంచుకో. చెల్లి నీ ఇష్టం, ఏదో ఒకటి చేసుకో. వీడిని లవ్ చేసుకో, వీడిని పెళ్లి చేసుకో. సరే రా ఇంటికి వెళ్దాం. ఏదో తేడా ఉందే. అన్న నేను షించాన్తోనే ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు నీ డ్యూటీ చూసుకో అన్నా. ఏంటన్నావు? వీడితో ఇంటికి వెళ్తావా? ఓకే రైట్, సంతోషంగా ఉండు చెల్లి. రే పిల్ల షించాన్, నా చెల్లిని జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంటికి డ్రాప్ చేయి. నేను వెళ్ళి డ్యూటీ చేస్తా. ఇకపై నా చెల్లితో మాట్లాడను. ఇకపై ఆ పిల్ల షించాన్తోనే తిరుగుతుంది అనుకుంటా. రే తమ్ముడు, ఈరోజు ఆవిడ టార్గెట్ ఏంటిది ఈ అమ్మాయి టార్గెట్? అవును. సరే నేను చూసుకుంటా. షించాన్ ఈ రోజు ఎక్కడికి వెళ్దాం చెప్పు. ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్దామా? నిన్నలాగే పానీపూరి తిందాం అనుకున్నా. అదే వద్దు సరే అక్క, ప్లీజ్ అక్క వదులక్క. నేను హెల్మెట్ కూడా వేసుకున్నాను, లైసెన్స్ కూడా ఉంది. నన్ను ఎందుకు అక్క పట్టుకున్నావు? వదులక్క ప్లీజ్. రే ఎవరిని అక్క అని పిలుస్తున్నావు? మేడం అని పిలువురా, నేను పోలీస్ రా, పోలీస్. మేడం అని పిలిస్తే వదులుతారు కదా మేడం? అయితే వదిలేంది మేడం. మేడం అని పిలిచిందని నిన్ను వదలను రా, వదలను. ఎందుకంటే నువ్వు బండి చాలా స్పీడ్గా తోలుకొచ్చావు, అందుకే నువ్వు నాకు ఫైన్ కట్టాల్సిందే. మేడం నేను బండి స్పీడ్ గా నడపలేదు మేడం, స్లోగానే ఉన్నాను మేడం. అర్థం చేసుకోండి మేడం. నా సైడ్ మొత్తం కరెక్ట్ గా ఉంది, హెల్మెట్ ఉంది, లైసెన్స్ ఉంది. మళ్ళీ ఎందుకంటే నాకు పట్టుకున్నారు మేడం? నేను ఏడుస్తాను. అయితే ఏడువు, ఐ డోంట్ కేర్, గివ్ మీ ఫైన్. మేడం ఐమ్ ఫైన్ మేడం, ఐమ్ ఫైన్, కానీ డబ్బులు కట్టలేను. రే ఫైన్ కట్టమన్నా వెదవా. ఓ ఫైన్ కట్టమన్నారా మేడం? అయ్యో డబ్బులు లేవు మేడం, వదిలేండి మేడం. రే పక్క తప్పుకో. ఏంటిది గోలా? ఒక్క పోలీసు అమ్మాయి, ఒక్కడేమో ఏడుస్తున్నాడు. వాట్సాప్ ని మనం వెళ్ళి మాట్లాడిద్దాం. ఏం జరుగుతుంది ఇక్కడ? సారీ మేడం, నన్ను పట్టుకొని సతాయిస్తున్నారు సార్, సతాయిస్తున్నారు. నా దగ్గర లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది, బండి స్లోగానే నడిపాను, అయినా ఫైన్ పేరుతో డబ్బులు అడుగుతున్నారు. బ్రదరు, నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. అమ్మా ఎవరమ్మా నువ్వు? ఈ ఏరియాలో ఎక్కడ చూడలేదు నిన్ను. ఏంటి నువ్వు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నావు? రే మా అక్క వాళ్ళ ఊరికి వచ్చాను రా. నువ్వు ఎవర్రా? నిన్ను చూస్తే పోలీసులనే లేవు, డమ్మీ పోలీసు నువ్వు. మా ఎవరిని చూసి డమ్మీ పోలీస్ అంటావమ్మా? నేను ఒరిజినల్ పోలీసు, సింగం అంటే నేను. అయితే నేను సింగం. సరేనమ్మా, నువ్వు ఏదో ఒక ఆఫీసరు, కానీ నువ్వు ఏ డిపార్ట్మెంట్? నీ ఆఫీస్ ఎక్కడ? నేను ఎక్కడ చూడలేదు. పోలీస్ అని చెప్తున్నావు, నాకు చాలా అనుమానంగా ఉంది. ఇది కాకుండా లంచాలు కూడా తీసుకుంటున్నావు. నీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు డమ్మీ పోలీసులనే ఉన్నావు. ఏంటది? నన్ను చూస్తే డమ్మీ పోలీసులు అనిపిస్తున్నా? ఓకే రైట్. మామా వచ్చాను. రే మావా హాయ్. అయ్యయ్యో ఒరిజినల్ పోలీసు. రే మావా దాన్ని పట్టుకోరా, లెగెత్రా. ఏ పిల్ల ఆగు. నన్ను వదలరా, నన్ను వదలు. పోలీసు వాళ్ళని చూస్తేనే ఎలా పరిగెత్తింది చూసారా? సర్లే సార్ నేను ఇప్పుడైనా ఇంటికి వెళ్ళొచ్చా సార్? చెప్పండి సార్. అరే బ్రదరు, కంగారు పడకు. ఇప్పుడు నువ్వు ఇంటికి ధారాళంగా వెళ్ళిపో, దాన్ని నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళిపో. సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్, నేను మీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోను సార్. నేను బయలుదేరుతా సార్. సర్లే బ్రదర్, నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు నేను ఆమెను హ్యాండిల్ చేస్తాగా, మామూలుగా ఆటలాడలేదుగా. ఏం చెప్పావు నువ్వు? సార్ తెలియకుండానే నన్ను క్షమించి వదిలేండి సార్. మామా ఈవిడ ఒక డూప్లికేట్ పోలీస్ మామా. నాకు ముందే తెలుసు మామా, తెలుసు. సార్ మీ పేరేంటి? మై నేమ్ ఈజ్ జాఫర్ సాదిక్ నైప్. మీ పేరు చాలా బాగుంది, క్షమించి వదిలేండి సార్. క్షమించి వదిలే ఐడియానే లేదుగా. ప్లీజ్ వదిలేండి సార్, మళ్ళీ ఇలాంటి తప్పు చేయను. చాలా ఏడుస్తుంది. రే మామా ఏం చేద్దాం? మామా నువ్వు అని చెప్పు, ఎన్కౌంటర్ లేపేస్తా. అయ్యో నో. అరవకమ్మా అరవకు. ఏం చేద్దాం? ఐడియా ఏంటి మామ ఐడియా? మామా ఈమెని మన స్టేషన్ లో జైలు ఖైదీల డ్రెస్ వేసి కంబిల్ లెక్క పెట్టించు. మనం రేపు పొద్దున ఈమె సంగతి చూద్దాం. నాకు ఇంటికి వెళ్ళే టైం అయింది, నేను బయలుదేరుతా. ఓకే మామ, నేను చూసుకుంటా. జాగ్రత్తరా, బాయ్. తొందరగా ఇంటికి వెళ్ళాలి, నా కోసం చెల్లి ఇంట్లో వెయిట్ చేస్తుంటుంది. ఫోర్సెస్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయలేదంటే మర్చిపోకుండా లైక్ చేయండి. ఎలాగోలా ఇంటి దగ్గర వచ్చేసా, తొందరగా వెళ్ళాలి. అమ్మయ్య, ఇంటికి వచ్చిన. చెల్లి నా కోసం ఇంకా వెయిట్ చేస్తుందేమో. నేనైతే అస్సలు భోంచేయను, వెళ్ళి మాట్లాడిద్దాం. చెల్లి, అన్నయ్య వచ్చాడు. చెల్లి చిడతల్లి, చెల్లమ్మా ఎక్కడికి వెళ్ళింది? కింద బెడ్రూమ్లో ఉందేమో. సరే వెళ్ళి చూద్దాం. చిడతల్లి, బెడ్రూమ్లో కూడా లేదే.
ఓ ఎక్కడ పోయింది చెల్లే? ఇక్కడ లేదే, బయట ఉందేమో. చిడతల్లి, బుజ్జి, చిడతల్లి, రే గుండుగా, రే ఇక్కడ చూడరే, రే గుండుగా చూడరే. అయ్యో ఏదో ఇంపార్టెంట్ పనిలో ఉన్నట్టున్నాడు, వాడితో మాట్లాడాం ఇప్పుడు. చెల్లి చెల్లి ఇంటికి రాలేదేమో, నాకు డౌట్. ఆ కుర్రాడు సించాన్ మీదే ఫస్ట్ ఆడిని కాల్ చేయాలి. ఒరే సించాన్, నా చెల్లి ఎక్కడరా? ఇంట్లో దించాను. ఇంట్లో తను లేదురా? లేదు, ఇంటికాడే దించేసా. రే ఇంటి దగ్గర రారా నువ్వు. రాని చెప్తా, నా చెల్లి ఇంట్లోనే లేదు, ఇంటికి డ్రాప్ చేశాను అబద్ధాలు చెప్తున్నాడు. రాని రాని ఆడకుంది రోజు, అదిగో వస్తున్నాడు. రే ఎక్కడ రాన్న చెల్లి? ఇంటికి డ్రాప్ చేశా. రే తన ఇంట్లోనే లేదురా. నేనైతే ఇంట్లోనే డ్రాప్ చేశా. ఇప్పుడు లేదంటే నేనేం చేయను. కామెడీ చేస్తున్నావు నువ్వు నాతో? నా చెల్లి ఎక్కడ చెప్పరా రే. నేనైతే ఇంట్లోనే డ్రాప్ చేశా. నాకు టైం అయింది, నేను బయలుదేరుతా. టైం అయింది, బయలుదేరుతున్నావా? అవును, మా అమ్మమ్మకి ఒంట్లో బాగలేదు, నేను వెళ్ళాలి. నీకు నా చెల్లి ఇంపార్టెంటా, నీ అమ్మమ్మ ఇంపార్టెంటా? నాకు ఇద్దరు ఇంపార్టెంట్, కానీ ఇప్పుడు నా అమ్మమ్మ ఇంపార్టెంట్. రే కరెక్ట్ లేదురా నువ్వు చేస్తున్నది. నా చెల్లి ఎక్కడ చెప్పరా? యో పోయా, నీ చెల్లిని ఇంటికి డ్రాప్ చేశా. నువ్వు పోలీసువి కదా, వెతుక్కో. బాయ్. రే వెదవా, రే ఏంట్రా కావాలే? రానా? సరే ఏం బావ కావాలే? రాజా నా చెల్లి ఎక్కడ చెప్పరా ప్లీజ్ రా, నా చెల్లిరా. తను నీకు చెల్లి మాత్రమే, కానీ నాకు గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు నా అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదు, అది చూసొచ్చి నేనే వెతుకుతాను. ఓరా నిన్ను, నా చెల్లి లవ్ చేసిందే, చెప్పుతో కొట్టాలి. ఎక్కడ చెప్పులు? చెప్పులు కూడా లేవు. నా చెప్పులు కావాలా? పారిపో. సరే బాయ్. నా చెల్లి ఎక్కడికి వెళ్ళేదో అర్థం కావట్లే. నా బుజ్జి చిట్టి తల్లి. ఇప్పుడే నా ఫ్రెండ్ ని కాల్ చేసి చెల్లిని వెతకని చెప్పాలి. హలో మామ, నా చెల్లి ఇంటికి రాలేదురా, తొందరగా రా. అలాగే మైకల్ తో చెప్పే, మీరిద్దరు తొందరగా ఇంటికి రండిరా. మామ కంగారు పడకు, వస్తాను. తొందరగా రా 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 మామ రా. నా ఫ్రెండ్ రాని చెల్లిని వెతుకుతా. నాకైతే ఆ షించాన్ మీదే డౌట్ గా ఉంది. లేదంటే ఆ మాస్క్ వేసుకున్నాడు నా చెల్లిని. నో, అలా జరగకూడదు. 5 minutes later. మామ నా చిట్టి తల్లి కనిపిస్తలే. ఇల్లు మొత్తం వెతికే, కనిపిస్తలే. మామ కంగారు పడకు మామ, ఏం జరిగిందో నాతో చెప్పు, నేను కనిపెడతాను. మామ ఏమైందని చూసాక నేను ఈ రోజు నా చెల్లిని పికప్ చేయడానికి వెళ్ళానా. నా చెల్లి ఒకరిని లవ్ చేస్తుందని చెప్పింది. సరే లవ్ చేసుకో అని చెప్పేసా. తను లవ్ చేసినోడు నేను తనని ఇంటికి డ్రాప్ చేయాలి, కానీ ఆ అబ్బాయి ఇంటి దగ్గర డ్రాప్ చేయలేదనుకుంటా. అడిగితే అబద్ధాలు చెప్తున్నాడు మామ. నా చిట్టి తల్లి. మామ ఏడువకు, టెన్షన్ పడకు. నీ చెల్లి బాయ్ ఫ్రెండ్ ని వెతికి కనిపెట్టి వాడి కాళ్ళు చేతులు ఎరగదీసి ఎంక్వైరీ చేస్తా. మీరిద్దరు వెళ్ళి నీ చెల్లి దగ్గరలో ఉందేమో చూడండి. మైకల్ నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నాకు భయం ఏంటంటే ఆ మాస్క్ వేసుకున్న సైకో కిల్లరు నా చెల్లిని ఏదైనా చేస్తే నాకు చాలా భయంగా ఉందిరా. మామ భయపడకు, రా. చెల్లిని ఇప్పుడే వెతుకుదాం. ఆ లోపల మైకల్ ఆ అబ్బాయిని ఎరగదీసి ఎంక్వైరీ చేస్తాడు. రా. అరే మామ నువ్వు చెప్పింది కరెక్టేరా, రా బయలుదేరదాం. మైకల్ ఆడి పేరు షించాన్, వాడిని ఎంక్వైరీ వదలొద్దు. నేను అడిగితే చాలా కోపం తెప్పించాడు. సరే రండి, తొందరగా బయలుదేరదాం. మామ బండెక్రా. ఓకే మామ. ఓకే మామ బయలుదేరదాం. మైకల్ చూసుకో, ఎంక్వైరీ చేయడిని. ఇప్పుడు మేము బయలుదేరదాం. నా చిట్టి తల్లి ఎక్కడుందో తెలీదు. ఆ మాస్క్ వేసుకున్న సైకో కిల్లర్ గుర్తుకొస్తేనే భయంగా ఉంది. ఆడు నా చెల్లిని ఏదైనా చేస్తే. మామ టెన్షన్ పడకు, మన చెల్లికి ఏం కాదు. సర్రా మామ. చిట్టి తల్లి, బుజ్జి. మామ ఇక్కడే ఎక్కడో సైకో కిల్లర్ ఉన్నాడని విన్నాను రా. మామ నేను ఈ ఏరియాలో వెతుకుతా, నువ్వు వేరే చోట వెతుకురా. ఓకే మామ, దిగిపో. ఓకే మామ. మామ నేను వెళ్ళి ఈ ఏరియాలో వెతుకుతా, నువ్వు పక్కనున్న ఏరియాలో చూడు మామ. ఓకే మామ, అటువైపు చూడని, నేను వెళ్ళి ఇక్కడ ఉందేమో చూస్తాను. నా చెల్లి మాత్రం దొరకదు దేవుడా, ప్లీజ్. నా చెల్లికి ఏం కాకూడదు, నా బుజ్జి తల్లి. ఓకే, ఇక్కడ ఉందేమో చెక్ చేయాలి. చిట్టి తల్లి బంగారం. చిట్టలి ఎక్కడున్నావమ్మా? నువ్వు దొరికే తీరాలి. నువ్వు దొరకపోతే మామ టెన్షన్ లో పడతాడమ్మా. బుజ్జి ఇక్కడ ఉందేమో. లేదే, వర్షం వర కురుస్తుంది. చెల్లి, హే అది చిట్టుతలే కదా. రే ఎవడ్రా నువ్వు? ఆ షించాను ఇటువైపే వచ్చాడనుకుంటా. ఇక్కడే ఉన్నాడు అనిపిస్తుంది, కానీ ఎందుకు ఇటువైపు వచ్చాడో తెలియదు. సరే వెళ్ళి చూద్దాం, అది వాడేనేమో. పోలీసు వచ్చాడా నన్ను చూడ్డానికి? పోలీసు పోలీసు ఎలా ఉన్నావు? బాగున్నావా? చెల్లిని ఏం చేస్తున్నావురా? పోలీసు చచ్చిపోతున్నావు. పోలీసు నువ్వు చచ్చిపోతావు. చచ్చిపో చచ్చిపో. చచ్చిపోయాడు పోలీసు. చచ్చిపోయాడు. ఏడున్నావమ్మా చీటి తల్లి? మామా మామ అరుస్తున్నాడు అనిపిస్తుంది. ఏంటి రే మామ, ఎక్కడున్నావు మామా? ఎందుకలా కూర్చున్నాడు తెలియదే. సరే దగ్గరికి వెళ్ళి చూద్దాం. వస్తున్నా. ఏం చేస్తున్నాడు? స్లోగా వెళ్దాం. రే షించాన్, ఏంటా టైం పాస్ చేస్తున్నాడు అక్కడ కూర్చుని? హోలీ షిట్, పారిపోయాడు. ఏంటిది? ఓ నో, డెడ్ బాడీ. అయితే వాడేనా మాస్క్ వేసిన కిల్లరు? రే ఎక్కడున్నారా? రే మామా, ఏమైందిరా మామా? మామా మామా తొందరగా వెళ్ళు, మన చెల్లిని కిడ్నాప్ చేశాడు. మామాడు
ఓడిపోయాడు. తొందరగా వెళ్ళి కాపాడు మామ. మామ చెల్లి కంటే నువ్వేరా నాకు ఇంపార్టెంట్. నీకేమైందిరా మామ? నాకు నువ్వేరా ఇంపార్టెంట్. మామ ప్లీజ్ వెళ్ళు, మన చెల్లిని కాపాడు వెళ్ళు. మామ ఉండరా, అంబులెన్స్ కాల్ చేస్తా. మామ అదే వద్దు, నేను మెల్లగా చచ్చిపోతున్నా. నువ్వు వెళ్ళు, చెల్లిని కాపాడు వెళ్ళు. మామ నేను వదిలి వెళ్ళనురా, నేను వెళ్ళను. మామ ప్లీజ్ వెళ్ళు. మామ చెల్లిని కాపాడి నిన్ను ఇలా చేసినోడి వదలు మామ. ఇప్పుడే వెళ్తా. ఆడికి ఎంత ధైర్యంరా మామ, నిన్నే ఇలా చేస్తా. రే ఎక్కడున్నావురా? ఎక్కడ దాక్కున్నావు? ఇక్కడ దాక్కున్నావు ఏంట్రా? రారా బయటికి, నేను రెడీ రా. రారా. వా, నన్ను ఎవరితో తీసుకోరా. తీసుకో దెబ్బలు నువ్వు ఎక్కడ తీసుకోరా. చెప్పరా చెల్లి ఎక్కడ చెప్పరా. తీసుకో. వీటిని ప్రతి స్టేషన్ తీసుకెళ్ళి బాగా ఎంక్వైరీ చేయండి. నా చెల్లి బుజ్జి ఎక్కడున్నావమ్మా? రే ఎక్కడ్రా నా చెల్లి? చెప్పరా. ఈ పాటికి మన వాళ్ళు మీ చెల్లిని కిడ్నాప్ చేసింటారా? రే ఎవర్రా నీ మనుషులు? ఎంతమంది ఉన్నారా మీరు? చెప్పు. ఏం జరిగిందిరా ఇక్కడ? చెప్పను, మేము మొత్తం నలుగురు. నవ్వకు అన్నా, మీరు వచ్చారా? తమ్ముడు వచ్చాన్రా. తీసుకొచ్చే లోపలే దీని ప్రాణం పోయింది. చాలా థ్యాంక్స్ అన్నా. ఉండని. ఏం జరుగుతుంది ఇక్కడ? వాడిని చూస్తే మన జాఫర్లానే ఉన్నాడు. నా ఫ్రెండుని చంపాడు, నా చెల్లిని కిడ్నాప్ చేశాడు. రే మీరందరినీ కనిపెట్టి చంపేస్తారా? ఒక్కటి కూడా వదలను. కనిపెడతా, చంపుతారా? ఇంతే ఫోర్సెస్ ఈ ఎపిసోడ్ మీకు చాలా నచ్చింది అనుకుంటా. ప్రీవియస్ ఎపిసోడ్స్ మీరు చూడలేదంటే అవి కూడా చూసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ తొందరగా రావాలంటే ఈ వీడియోకి 10,000 లైక్స్ మీరు ఇస్తేనే నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది. అందుకే మర్చిపోకుండా 10,000 లైక్స్ ఇచ్చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళా ఇంకో రోజు కలుద్దాం. టాటా, బాయ్, సీ యూ. వస్తా.